నేను ఐ లాస్ట్ మై జాబ్ వాట్ టు డూ నెక్స్ట్ అని చెప్పి ఒక వీడియో చేశాననమాట. ఆ వీడియోలో నా ఎక్స్‌పీరియన్స్, మా ఫ్రెండ్స్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ కలిపి షేర్ చేసుకుంటూ నేను వీసా సిట్యుయేషన్ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ సిట్యుయేషన్ టచ్ చేశాను. ఓకే. సో, నాకు తెలియకుండానే లీగల్ టెరిటరీలోకి ఎంటర్ అయిపోయాననమాట. లీగల్ టాపిక్స్ కానీ, ఈ ఇమిగ్రేషన్ టాపిక్స్ కానీ ఎప్పుడూ కూడా ఒక ఆథరైజ్డ్ పర్సన్ నుంచి తీసుకోవాలి. సో, ఇలా నేను క్యాజువల్‌గా చెప్పినట్టు, ఓవరాల్‌గా చెప్పినట్టు తీసుకోకూడదు అడ్వైస్. అండ్ ద ఫోకస్ ఇస్ మోర్ ఆన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్. ద పర్పస్ ఆఫ్ ద వీడియో అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ గురించి కాదు. ఇట్స్ మోర్ ఆఫ్ నాకు జాబ్ పోయింది. వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్? అండ్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. సో, నేను అప్లై చేశాను. మా ఫ్రెండ్స్ అప్లై చేశారు. మాకు వర్కౌట్ అయింది. మీకు వర్కౌట్ కాలేదు. ఒక ఫ్రెండ్‌కి వర్కౌట్ అయింది. ఇంకో ఫ్రెండ్‌కి వర్కౌట్ కాలేదు. సో, ఇట్లాగా పర్స్పెక్టివ్స్ షేర్ చేసుకుంటాం కానీ, ఎందుకు అంటే వీ కెనాట్ గివ్ అడ్వైస్ అండ్ యూ షుడెంట్ టేక్ అడ్వైస్. ఎందుకంటే ఆ సిట్యుయేషన్ డిపెండ్స్ ఆన్ యువర్ వీసా స్టేటస్, యువర్ స్టేట్ రూల్స్ అండ్ ఇండివిడ్యువల్ ఫేజ్‌లో డిఫరెంట్ ఫేజెస్‌లో ఉంటాం కదా! సో, దాని మీద డిపెండ్ అయితది. అండ్ నేను లాయర్‌ని కాదు. అండ్ ఈ ఛానల్ లీగల్ అడ్వైస్ గురించి ఇచ్చే ఛానల్ కూడా కాదు. సో, నేను మెయిన్‌గా దేని మీద ఫోకస్ చేద్దాం అనుకున్నా అంటే జాబ్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలి? కెరియర్ గ్రోత్ ఎట్లా ఉండాలి? మన మైండ్ సెట్ మనం ఎలా మార్చుకోవాలి? ఇంటర్వ్యూస్ ఎలా బాగా అటెండ్ అవ్వాలి? అండ్ ఒక సెట్ బ్యాక్ వచ్చినప్పుడు మనం లేసి ఫార్వర్డ్ ఎట్లా మూవ్ అవ్వాలి? అన్నది నా ఫోకస్. నేను ఆ వీడియోకి ఇంకో ఫాలోఅప్ వీడియో కూడా చేశాను. H1B మీద అన్‌ఎంప్లాయ్‌మెంట్ తీసుకోవచ్చని. బట్ ఐ డిలీటెడ్ ఇట్. ఎందుకు అంటే ఇట్స్ నాట్ అ లీగల్. మనం ఆ లీగల్ టెరిటరీలోకి మనం వెళ్ళొద్దు. లెట్స్ ఫోకస్ అండ్ స్టే ఫోకస్డ్ ఆన్ హౌ టు గెట్ అవర్ సెల్ఫ్ బెటర్. ఓకే. సో, థాంక్ యూ.